మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1214. ఈరోజు డైలీ మనిషిలో అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి మార్నింగ్ నుంచి మార్కెట్లోని పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది కదా. దీని రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. వాటితో పాటుగా రీసెంట్గా గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరిగింది అండ్ సిల్వర్ ప్రైస్లో అయితే కంటిన్యూస్గా అప్టిక్ అయితే కనపడుతుంది కదా. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. వీటితో పాటుగా స్విగ్గీ వాళ్ళ ఇన్స్టామార్ట్ బిజినెస్ ఉన్నది కదా. సో ఈ ఇన్స్టామార్ట్ ఫిజికల్ స్టోర్స్ని కూడా స్విగ్గీ అయితే ఓపెన్ చేస్తుంది, దీని రిలేటెడ్గా కూడా న్యూస్ ఉన్నది. సో వీటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 638 పాయింట్స్ పెరిగి 85,567 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 206 పాయింట్స్ పెరిగి 26,172 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.4% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ ఈ రోజు అక్రాస్ సెక్టర్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. మార్కెట్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ మన ఇండియా వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరుగుతుంది కదా. దీనిలో భాగంగా కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా మనం సైన్ చేసేసాం. ఇప్పుడు ఈ ఇయర్ లోని థర్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ న్యూజిలాండ్ తో అయితే ఫైనల్ అయిపోయిందని చెప్పి బోత్ సైడ్స్ నుంచి ఈ రోజు సెషన్ లో అనౌన్స్మెంట్ రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ఫ్రీ ట్రేడ్ వన్ సైన్ అయినట్లయితే రెండు కంట్రీస్ మధ్యన కూడా ట్రేడ్ చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, ఓవరాల్ గా వన్స్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అయినట్లయితే న్యూజిలాండ్ కి మన ఇండియా చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ కి జీరో డ్యూటీ యాక్సెస్ అయితే దొరకబోతున్నట్లుగా, దీనివల్ల ఎస్పెషల్లీ ఫార్మర్స్, ఎంఎస్ఎంఈస్, వర్కర్స్ తో పాటు వేరియస్ కేటగిరీ ఆఫ్ పీపుల్స్ బెనిఫిట్ పొందబోతున్నారని, అండ్ అలాగే మన కంట్రీ నుంచి న్యూజిలాండ్ కి టెక్స్టైల్స్, యాప్రల్, లెదర్ అండ్ ఫుట్వేర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే న్యూజిలాండ్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల మన కంట్రీ నుంచి న్యూజిలాండ్ కి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెరగచ్చు. కాబట్టి ఓవరాల్ గా ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ న్యూజిలాండ్ తో చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావచ్చు, ఒమన్ తో చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావచ్చు, అండ్ ఫ్యూచర్ లో వేరియస్ అదర్ కంట్రీస్ తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి అని చెప్పి డిస్కషన్స్ అయితే జరుపుతున్నాం కదా. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా జరిగిపోయినట్లయితే మనం ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా వరల్డ్ లో ఉన్నటువంటి చాలా కంట్రీస్ కే మన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ మన ఇండియన్ కంపెనీస్ కి దొరుకుతుంది. కాబట్టి మన ఇండియన్ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి, దానివల్ల మన ఎకానమీ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. దీంతో పాటు ఒక కంట్రీ మీద ఉన్నటువంటి డిపెండెన్సీ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ లోని ఏ కంట్రీ అయినా సరే మన ప్రొడక్ట్స్ ని రిస్ట్రిక్ట్ చేసినా కూడా మనం పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు. నో యుఎస్ ఏం చేస్తుంది, యుఎస్ మన పైన టారిఫ్స్ ని విధించేసరికి మన ఎక్స్పోర్ట్స్ కొంతవరకు ఇంపాక్ట్ అవుతున్నాయి కదా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎక్కువగా యుఎస్ కే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. నో యుఎస్ మీద ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ లో తగ్గిపోద్ది. కాబట్టి మనల్ని ఏ కంట్రీ కూడా బ్లాక్ మెయిల్ చేయాలంటే అది జరగని పని. నో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్ లోని మన ఎకానమీకి అయితే చాలా పాజిటివ్ కానుంది. నో న్యూజిలాండ్ తో జరిగినటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతూ మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు యుఎస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఈయన ఏమంటున్నారంటే రెండు కంట్రీస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మూమెంటం అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నదని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి యుఎస్ తో కూడా ట్రేడ్ డీల్ ని కొంచెం ఫాస్ట్ గానే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన మార్కెట్ కు ఉన్నటువంటి కన్సర్న్ ఈ యుఎస్ ట్రేడ్ డీలే. వన్స్ యుఎస్ ట్రేడ్ డీల్ కూడా జరిగిపోయింది అనుకోండి, దాన్ని ఇప్పటి వరకు సెల్ సైడ్ ఉన్నటువంటి ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మార్కెట్ లోని బై సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మార్కెట్ లోని మనం మంచి పాజిటివ్ ర్యాలీయే చూడొచ్చు. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 to 2 years గా చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది. ఈవెన్ గోల్డ్ అనే కాదు, రీసెంట్ గా సిల్వర్ ప్రైస్ లో అయితే మనకి చాలా అప్టిక్ కనబడుతుంది. అంటే వేరియస్ ఇండస్ట్రీస్ లోని సిల్వర్ యూసేజ్ పెరగడం, సిల్వర్ షార్టేజ్ ఏర్పడడం, ఇటువంటి వేరియస్ రీజన్స్ తోని సిల్వర్ ప్రైస్ కూడా బాగా పెరిగింది. నౌ ఆల్మోస్ట్ మనం 2025 ఎండింగ్ కి వచ్చేసాం కదా. 2026 లోని గోల్డ్ అండ్ సిల్వర్ ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అన్న దాని గురించి కొన్ని ప్రెడిక్షన్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా గోల్డ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ గోల్డ్ పర్ ఔన్స్ $4,400 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఔన్స్ అంటే మనకి 28 grams దగ్గరలో అనుకోవచ్చు. సో ప్రెసెంట్ ఔన్స్ $4,400 లో ట్రేడ్ అవుతున్నట్లయితే 2026
2026 లో కూడా గోల్డ్ బాగానే పెరగచ్చని అండ్ 2030 నాటికి పెర్ ఔన్స్ గోల్డ్ ఆల్మోస్ట్ $10,000 కి అయితే టచ్ అవచ్చు అన్నట్టుగా వేరియస్ అనలిస్టులు ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ పెర్ ఔన్స్ $10,000 అంటే మన ఇండియాలోని తులం బంగారం కాస్ట్ 3 లక్షల పైనే టచ్ అవచ్చు అని చెప్పి ఎస్టిమేట్ అయితే చేస్తున్నారు 2030 నాటికి. 2030 అంటే ఇంకా మనకి 5 years టైం ఉంది కదా. సో ఈ 5 years లోని గోల్డ్ ప్రైస్ అయితే ఇంత పెరగచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈవెన్ గోల్డ్ అనే కాదు, రీసెంట్ గా సిల్వర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. ప్రెసెంట్ చూసినట్లయితే సిల్వర్ డిమాండ్ అన్నది కంటిన్యూస్ గా పెరిగిపోతున్నది, ప్రొడక్షన్ అయితే అంతలా లేదు. దీంతో 2026 Q1 లో కూడా సిల్వర్ ఫర్దర్ గా మరొక 20% అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. నో గోల్డ్ అండ్ సిల్వర్ విషయంకి వచ్చేసరికి ఈ రెండింటిని మనం ఎప్పుడు కూడా ఒక్కలా చూడకూడదు. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ లో ఏవైతే పెరుగుతాయో దాని తర్వాత కరెక్ట్ అయిన గోల్డ్ ప్రైస్ కొంత తగ్గుతుంది, కానీ మరి అంత కరెక్షన్ అనేది గోల్డ్ ప్రైస్ లో మనం చూడం. బట్ సిల్వర్ విషయంకి వచ్చేసరికి సిల్వర్ మోస్ట్ వాలటాలిటీ ఉన్నటువంటి మెటల్. సిల్వర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఏ విధంగా అయితే పెరుగుతాయో పడినప్పుడు కూడా అదే రకంగా పడతాయి. నో సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ చాలా ఎక్కువగా ఉండడంతో కంటిన్యూస్ గా ప్రైస్ అన్నది పెరుగుతూ ఆల్ టైమ్ హైస్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ మార్కెట్ లో వన్స్ సిల్వర్ యొక్క అవైలబిలిటీ బాగా పెరిగింది అనుకోండి, ప్రైస్ కూడా బాగానే కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నో సిల్వర్ తో ఎవరైతే ఇన్వెస్టర్స్ ప్లే చేయాలనుకుంటారో వాళ్ళు ఆ సైకిల్ ని అర్థం చేసుకోవడం చాలా మ్యాటర్. ఎందుకంటే పెరిగినప్పుడు పెరుగుతుంది, పడినప్పుడు కూడా అంతలాగే పడుతుంది. కాబట్టి ఆ రిస్క్ ని ఎవరైతే బేర్ చేయగలం అనుకుంటారో అటువంటి వాళ్ళే సిల్వర్ తో ప్లే చేయాలి. కానీ ఆ సైకిల్ కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా సిల్వర్ లో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ప్రైస్ కరెక్ట్ అయినప్పుడు కూడా అంతే రిస్క్ ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ CDSCO అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు వేరియస్ డ్రగ్స్ రిలేటెడ్ గా క్వాలిటీ టెస్ట్లని కండక్ట్ చేస్తుంటారు కదా. ఈసారి కండక్ట్ చేసినటువంటి క్వాలిటీ టెస్ట్ లోని 205 డ్రగ్స్ క్వాలిటీ టెస్ట్ ఫెయిల్ అయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలోని 2 ఫేమస్ డ్రగ్స్ PAN 40 mg, మీలో చాలా మంది ఈ డ్రగ్ పేరు వినే ఉంటారు. ఈ PAN 40 తో పాటుగా టెల్మా 40, ఈ రెండు కూడా చాలా ఫేమస్ డ్రగ్స్. ఈ రెండు డ్రగ్స్ వి కూడా మార్కెట్ లోని ప్యూరియస్ డ్రగ్స్ అయితే బయటపడ్డాయి. అంటే ఏంటంటే ఇలాగే కనపడేటువంటి ఫేక్ డ్రగ్స్ ని తయారు చేసి కొంతమంది మార్కెట్ లోకి తీసుకొద్దాం అని చెప్పి చూస్తుంటారు వేరే కంపెనీస్ అలాగా. సో అటువంటి బ్యాచెస్ 2 బయటపడినట్లుగా CDSCO వాళ్ళు గుర్తించడం జరిగింది. నో దీనిపైన ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జనాల్ని మోసం చేసే విధంగా ఉన్నాయని దీని రిలేటెడ్ గా ఒరిజినల్ కంపెనీస్ కి కూడా ఇన్ఫార్మ్ చేసినట్లుగా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రెసెంట్ అయితే ఈ బ్యాచ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి CDSCO దగ్గరే ఉన్నది. ఇంకా ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేస్తున్నారంటే ఎవరు ఈ విధంగా చేశారని చెప్పి. సో అందుకని మార్కెట్ లో వచ్చేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటే ఒకసారి మనం కొన్నప్పుడు చెక్ చేసుకోవాలి క్లియర్ గా, అంటే అదే బ్రాండ్ కి చెందిందా కాదా మనం కొంటుందని చెప్పి. కొన్నిసార్లు ఏంటంటే సిమిలర్ టైప్ ఆఫ్ డ్రగ్ ని ఏం చేస్తారంటే పేరు అలాగే మనకు కనపడేలాగా అది మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేస్తుంటారు. సో అటువంటివి కానీ వాడామనుకోండి ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి డ్రగ్స్ తో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మొన్న ఫ్రైడే రోజు US లో లిస్ట్ అయినటువంటి ఇన్ఫోసిస్ ADR స్టాక్ సడన్ గా 40% అయితే పెరిగిపోయింది. దాని తర్వాత ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ రిలీజ్ చేశారంటే స్టాక్ ఇంతలా పెరగడానికి మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, అంటే కంపెనీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడానికి ఏం లేదని చెప్పి ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ స్టాక్ పెరగడానికి ఉన్నటువంటి కారణం ఏం షేర్ చేస్తున్నారంటే ఈ స్టాక్ ని లెంట్ అవుట్ చేసినటువంటి మేజర్ లెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లార్జ్ చంక్ ఆఫ్ షేర్స్ ని రీకాల్ అయితే చేశారంట. సో ఇలా రీకాల్ చేసినప్పుడు జనరల్ ఏమవుతుంది, ఆల్రెడీ ఈ స్టాక్ లోని షార్ట్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కవర్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళందరి సైడ్ నుంచి కూడా బై ఆర్డర్స్ అవి రావడంతో స్టాక్ ప్రైస్ అయితే సడన్ గా పెరిగిపోయినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అంతేగాని ఇలా 40% ఒక్కసారి పెరగడానికి కంపెనీ రిలేటెడ్ గా ఎటువంటి మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నెక్స్ట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్. ఇప్పటి వరకు మనం ఆన్లైన్ లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా ఏమైనా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే వీళ్ళు 10 minutes లోని డెలివరీస్ అయితే చేస్తుంటారు కదా. కానీ వీళ్ళు ఫస్ట్ టైం గురుగావ్ లోని ఫిజికల్ స్టోర్ అయితే ఓపెన్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ స్టోర్ ఎలా అంటే కొన్ని సొసైటీస్ ఉంటాయి కదా, అంటే మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ సొసైటీస్ లోని వీళ్ళైతే ఓపెన్ చేస్తున్నారు. లైక్ వీళ్ళ డార్క్ స్టోర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఇన్స్టామార్ట్ స్టోర్ ని ఫిజికల్ గా ఓపెన్ చేస్తున్నారు. కాకపోతే డార్క్ స్టోర్ లోని మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ వీళ్ళు సొసైటీస్ లోని ఓపెన్ చేస్తున్నటువంటి చిన్న స్టోర్స్ లోని జస్ట్ 100 to 200 SKUs మాత్రమే అవైలబుల్ గా ఉంటాయని, అండ్ ఇక్కడ ఏవైతే సేల్స్ జరుగుతాయో డైరెక్ట్ గా ఆ సేల్ ప్రొసీడింగ్స్, అంటే సేల్ అయిన తర్వాత మనకి స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెడితే డబ్బులు ఎవరికి వెళ్తాయి, స్విగ్గీ ఇన్స్టామార్ట్
ఇన్స్టామార్ట్ కి వెళ్తే దాని తర్వాత సెల్లర్స్ కి వీళ్ళు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. బట్ ఇక్కడ ఎలా అంటే ఆఫ్లైన్ స్టోర్ లోని డైరెక్ట్ గా సెల్లర్స్ కి డబ్బులు అయితే వెళ్ళిపోతాయంట. అంటే వీళ్ళు ఇక్కడ పెద్దగా అంటే ఇన్ఫ్రా సైడ్ అయితే పెద్దగా ఇన్వెస్ట్ చేయట్లేదు. మనకి సొసైటీస్ లో చూసినట్లయితే స్టోర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి కదా, దాన్ని జస్ట్ రెంటల్ మోడల్ లో తీసుకుని మాత్రమే రన్ చేస్తుంటారు. బట్ యాజ్ ఆఫ్ నో స్విగ్గీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. అంటే ఫర్దర్ గా దీన్ని ఎక్స్పాండ్ చేస్తారా లేదా, అండ్ దీని రిలేటెడ్ గా స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫిజికల్ స్టోర్స్ ని ఎక్స్పాండ్ చేసుకుని మార్కెట్ అంటే ఆఫ్లైన్ మార్కెట్ ని కూడా గ్రాప్ చేయాలని ఏమైనా ప్రయత్నిస్తున్నారా లేదా ఏమీ క్లారిటీ లేదు. బట్ రీసెంట్ గా వీళ్ళు QIP ద్వారా ఫండ్స్ అయితే రైజ్ చేశారు కదా. రైజ్ చేశాక ఈ కొత్త ఆఫ్లైన్ స్టోర్ వచ్చేసరికి మైట్ బి స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళు ఏమైనా న్యూ ప్లాన్ తో అంటే ఆఫ్లైన్ స్టోర్ ప్లాన్ తో కూడా ఏమైనా వస్తున్నారేమో అని చెప్పి చూస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే సొసైటీస్ లో స్టోర్ ఓపెన్ చేశారనుకోండి, ఇన్ఫ్రా రిలేటెడ్ గా స్పెండింగ్ పెద్దగా ఉండదు కాబట్టి అదైతే వీళ్ళకి లాభమే. ప్రెసెంట్ ఓపెన్ చేసినటువంటి స్టోర్ ద్వారా వీళ్ళు ఎటువంటి చార్జెస్ కూడా చేయట్లేదు. అంటే డైరెక్ట్ గా సెల్లర్స్ ఏవైతే సెల్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఇన్స్టామార్ట్ కి వచ్చేది ఏం లేదు. బట్ ఇంకా స్విగ్గీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా మనకి క్లారిఫికేషన్ అయితే రావాలి. వన్స్ క్లారిఫికేషన్ వచ్చినట్లయితే దీని రిలేటెడ్ గా స్విగ్గీ ప్లాన్ ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. సొసైటీస్ లో ఓపెన్ చేసినటువంటి ఈ స్టోర్స్ రిలేటెడ్ గా మీరే అనుకుంటున్నారంటే ఇవి నిజంగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ కి లాభం వస్తుందా, లేదంటే దీని రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఓన్లీ అంటే ఆన్లైన్ ఇప్పుడు క్విక్ కామర్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ అవుతుంది కానీ బాటమ్ లైన్ పెద్దగా కనపట్లేదు కదా. ఈ ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా కూడా వీళ్ళకి లాభం వస్తుందా లేదా మీరు ఏమనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఈ వీకెండ్ లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. రైల్వే ఫేర్స్ ఏవైతే ఉన్నాయో అవి 26th డిసెంబర్ నుంచి చేంజ్ అవబోతున్నాయి. మనం కొనేటువంటి సబర్బన్ ఆర్ మంత్లీ సీజనల్ టికెట్ ఉన్నాయి కదా, వీటిపైన ఫేర్ అయితే ఏం చేంజ్ చేయలేదు. అండ్ ఈవెన్ ఆర్డినరీ క్లాస్ టికెట్స్ ఉంటాయి కదా, 215 కిలోమీటర్స్ వరకు ఆర్డినరీ క్లాస్ టికెట్ తీసుకుని ట్రావెల్ చేసినట్లయితే దాని ప్రైస్లు కూడా ఏమీ చేంజ్ చేయలేదు. కానీ 215 కిలోమీటర్స్ పైన ఒకవేళ ఎవరైనా ట్రావెల్ చేసినట్లయితే ఆర్డినరీ క్లాస్ టికెట్స్ తోని మీకు పర్ కిలోమీటర్ 1 పైసా ఎక్స్ట్రా అయితే చార్జ్ అవబోతుంది. అండ్ మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లోని మీరు నాన్ ఏసీ లో కావచ్చు ఏసీ క్లాస్ లో కావచ్చు ప్రయాణం చేస్తున్నట్లయితే టికెట్ కాస్ట్ మీద పర్ కిలోమీటర్ 2 పైసా వరకు కూడా పెంచుతున్నారు. సో ఓవరాల్ గా దీని ద్వారా రైల్వేకి ఇయర్ లోని 600 crores వరకు కూడా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ప్రెసెంట్ చూసినట్లయితే రైల్వేకి ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి కదా, అంటే జీతాలు అవి పెరుగుతూ ఉంటాయి కదా. సో ఆ కాస్ట్ ని పాస్ ఆన్ చేయడానికి ఈ ఫేర్స్ అయితే పెంచుతున్నట్టుగా రైల్వేస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లో ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే November 18th టైంలోని ఈ కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉన్నది కదా, ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఫ్యూచర్ టెండర్స్లోని 9 months పాటు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి పవర్ గ్రిడ్ వాళ్ళు వీళ్ళని బ్యాన్ చేశారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా కదా. పవర్ గ్రిడ్ వాళ్ళు వీళ్ళని బ్యాన్ చేశారన్న అప్డేట్ రావడంతో ఆ టైంలో కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్లో మనం బాగానే ప్రెషర్ చూసాం. సో పవర్ గ్రిడ్ వీళ్ళని ఇలా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు, మేము అన్నీ కూడా స్టాండర్డ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నా సరే పవర్ గ్రిడ్ ఇటువంటి డెసిషన్ తీసుకుందని కేఈసీ ఇంటర్నేషనల్ ఏం చేశారంటే వీళ్ళు ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత కేసు హీరింగ్ అది జరిగింది. కేసు హీరింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఫైనల్లీ వర్డిక్ట్ అయితే పాజిటివ్గా కేఈసీ ఇంటర్నేషనల్కి ఇవ్వడం జరిగింది. పవర్ గ్రిడ్ వీళ్ళపైన ఏవైతే రిస్ట్రిక్షన్స్ పెట్టిందో ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని పక్కన పెట్టేసి పవర్ గ్రిడ్ వాళ్ళ ఫ్యూచర్ టెండర్స్లో వీళ్ళని పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. సో ఢిల్లీ హైకోర్టులోని వీళ్ళ రిలేటెడ్గా ఈ పాజిటివ్ తీర్పు వచ్చేసరికి ఈరోజు సెషన్లో మనకి కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ప్రెజెంట్ మీరు ఏ హాస్పిటల్స్కి వెళ్ళి చూసినా కూడా ఆ హాస్పిటల్ పేషెంట్స్తో ఫుల్గా నిండిపోయి ఉంటున్నాయి కదా. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి సిచ్యువేషనే కనపడుతుండడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్గా పెంచుకుంటున్నాయి. వీటి గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వేరియస్ సిటీస్లోని కెపాసిటీస్ అయితే బాగానే బిల్డ్ చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగానే ఇప్పుడు చెన్నైలోని దుర్గాబాయి దేశ్ముఖ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఒక ల్యాండ్ అయితే లీజుకి తీసుకున్నామని, అండ్ ఈ ల్యాండ్లోని 300 crores వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 300 bedded హాస్పిటల్ అయితే ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసి స్టార్ట్ చేయడానికి అన్నిటికీ కూడా 36 months అయితే టైం పడుతుందని చెప్పి కిమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వేరే సిటీస్ లోని వీళ్ళ కెపాసిటీస్ అయితే ఇలా పెంచుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లోని కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళకి అయితే ఇది చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బెవరేజెస్ కంపెనీ అయినటువంటి వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి బెవరేజెస్ కంపెనీ అయిన ట్వీజాలో 100% స్టేక్ ని 11,187 million రూపీస్కి వీళ్ళు అక్వైర్ చేస్తున్నట్టుగా ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీలో స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా ఏమవుద్ది,
సౌత్ ఆఫ్రికాలోని ఈ కంపెనీకి ఉన్నటువంటి కెపాసిటీస్ కూడా వచ్చి వరుణ్ బెవరేజెస్ కి యాడ్ అవుతాయి కదా, దాని ద్వారా ఇంటర్నేషనల్లీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడమే కాకుండా వీళ్ళ సేల్స్ కూడా బాగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది వరుణ్ బెవరేజెస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసే జీ వెర్నోవా స్టాక్ మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి AESL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి ఒక మంచి ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2500 మెగావాట్ థర్మల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు మల్టిపుల్ ఇయర్స్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో జీ వెర్నోవా స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ కజారియా సిరామిక్స్ ఉన్నది కదా, ఈ కజారియా సిరామిక్స్ లో ఒక ఫ్రాడ్ జరిగింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కెరోబిట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ లోని CFO అయిన దిలీప్ కుమార్ లాస్ట్ 2 years లోని 20 కోట్ల ఫ్రాడ్ చేసినట్లుగా బయటపడింది. సో ప్రెసెంట్ ఇతని పైన ఢిల్లీ పోలీస్ కి అయితే కంప్లైంట్ ఇచ్చారంట అండ్ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సబ్సిడరీ కంపెనీలో ఫ్రాడ్ చేయడం వల్ల వీళ్ళ నెంబర్స్ పైన అయితే కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు హైడ్రోజన్ పవర్ డ్రోన్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ హైడ్రోజన్ పవర్ డ్రోన్ ఇనిషియల్ పెర్ఫార్మెన్స్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ డ్రోన్ కి వీళ్ళు కాంపోజిట్ హైడ్రోజన్ సిలిండర్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో దీని ట్రయల్స్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా అప్రూవల్స్ కది కూడా వీళ్ళు వెళ్తారు. సో అప్రూవల్స్ కది వెళ్ళిన తర్వాత దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ అప్రూవల్స్ వచ్చినట్లయితే వేరియస్ ఇండస్ట్రీస్ లోని ఈ హైడ్రోజన్ పవర్ డ్రోన్స్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 1363.5 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ PV ప్లాంట్ డెవలప్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. నెక్స్ట్ బొందాడా ఇంజనీరింగ్ వాళ్ళకి NLC ఇండియా రెన్యూబుల్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక EPC కాంట్రాక్ట్ వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు రాజస్థాన్ బికనేర్ లోని 810 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయడంతో పాటు 3 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. ఓవరాల్ గా ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 945 crores. నెక్స్ట్ సీగల్ లిమిటెడ్ వాళ్ళు మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు 130 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 550 crores. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నటువంటి గుజరాత్ బేస్డ్ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీని వీళ్ళు 2019 లోని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఆ ఇన్కార్పొరేట్ చేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళు గుజరాత్ లో ఉన్నటువంటి వేరియస్ హాస్పిటల్స్ ని ఎక్విజిషన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ముందుగా వీళ్ళు 2024 ఫిబ్రవరిలోని గుజరాత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ గుజరాత్ కిడ్నీ హాస్పిటల్ ఈ రెండిటిని కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. దాని తర్వాత 2024 సెప్టెంబర్ లోని రాజ్ పల్మ్లాండ్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 51% స్టేక్ ని ఎక్వైర్ చేశారు. అగైన్ 2024 సెప్టెంబర్ 30th వీళ్ళు సూర్య హాస్పిటల్ లోని 90% స్టేక్ ని అండ్ గుజరాత్ సర్జికల్ హాస్పిటల్ లోని 90% స్టేక్ ని ఎక్వైర్ చేశారు. అండ్ 2025 ఫిబ్రవరిలోని వీళ్ళు అశ్విని మెడికల్ సెంటర్ అండ్ అశ్విని మెడికల్ స్టోర్ ఈ రెండింటిని కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. ఈవెన్ రీసెంట్ 2025 అక్టోబర్ లో కూడా హార్మోనీ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ లోని వీళ్ళు 51% స్టేక్ ని ఎక్వైర్ చేశారు. అండ్ వీళ్ళు ప్రెసెంట్ ఓవరాల్ గా 7 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని అండ్ ఇవే హాస్పిటల్స్ లోని 4 ఫార్మసీస్ ని రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 490 బెడ్స్ కెపాసిటీ ఉంటే దీనిలోని 445 అప్రూవ్డ్ బెడ్ కెపాసిటీ ఉన్నది అండ్ 340 బెడ్స్ కెపాసిటీ ఆపరేషన్ లో ఉన్నది. అండ్ వీళ్ళు ఓవరాల్ గా ఏ స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళకున్న 7 హాస్పిటల్స్ లోని ప్రెసెంట్ ఈచ్ హాస్పిటల్ లోని టోటల్ గా ఎంత బెడ్ కెపాసిటీ ఉన్నది అండ్ ఎంత బెడ్ కెపాసిటీ ఆపరేషన్ లో ఉన్నది అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 850 ఎండో యూరాలజీ ప్రొసీజర్స్ చేశారు. అండ్ వీటితో పాటు రిమైనింగ్ సబ్ స్పెషాలిటీస్ లోని ఎన్ని ప్రొసీజర్స్ చేశారన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళకున్నటువంటి ప్రెసెంట్ హాస్పిటల్స్ తో పాటు వీళ్ళు ఫర్దర్ గా కూడా ఎక్విజిషన్స్ చేస్తున్నారు. వీళ్ళు అహ్మదాబాద్ కి చెందినటువంటి
పారెక్స్ హాస్పిటల్లోని స్టేక్ ఎక్వైర్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ హాస్పిటల్ అయితే 2006 లోనే కమిషన్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ హాస్పిటల్ దగ్గర 49 బెడ్స్ కెపాసిటీ అయితే ఉన్నది. అండ్ వీటితో పాటు వీళ్ళు వడోదరాలోని మరొక కొత్త హాస్పిటల్ ని కూడా సెటప్ చేస్తున్నారు. దీని ద్వారా ఉమెన్ సెంట్రిక్ గైనకాలజికల్ సర్వీసెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీస్ అండ్ ఎక్విప్మెంట్స్ పైన కూడా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నామని అండ్ కాంప్లెక్స్ మెడికల్ సర్జరీస్ ని పెర్ఫార్మ్ చేయడానికి అని చెప్పి వీళ్ళ స్పెషలైజేషన్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా వీళ్ళ RHP లో షేర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఇప్పటి వరకు బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అయితే చేసుకుంటూ వెళ్లారు కదా, అంటే వీళ్ళు కొత్తగా హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేయకుండా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి నడుస్తున్నటువంటి హాస్పిటల్స్ లోనైతే స్టేక్ ని ఎక్వైర్ చేసుకుంటూ వీళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. సో దాంతో వీళ్ళు అసెట్ లైట్ బిజినెస్ మోడల్ ని అయితే ఫాలో అవుతున్నాం అని షేర్ చేస్తున్నారు. బట్ ఇకపైన వీళ్ళు కొత్తగా కూడా హాస్పిటల్స్ అంటే ఇప్పుడే గైనకాలజికల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నాం అని షేర్ చేశారు కదా. సో న్యూ హాస్పిటల్స్ కూడా ఇకపైన వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ హాస్పిటల్ యొక్క బిజినెస్ మనం చూసేటప్పుడు వీళ్ళ ఆపరేషనల్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయన్నది కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎండింగ్ నాటికి వీళ్ళ టోటల్ ఐపీ వాల్యూమ్ 13,281 అండ్ ఐపీ ద్వారా వీళ్ళు టోటల్ గా 8,172 lakhs రెవెన్యూస్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ టోటల్ ఓపీ వాల్యూమ్ 95,876 అండ్ ఓపీ ద్వారా వీళ్ళు టోటల్ గా 1,621 lakhs రెవెన్యూస్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ యావరేజ్ బెడ్ ఆక్యుపెన్సీ రేట్ 56.12% అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ మనం చూసినట్లయితే వీళ్ళు 10,255 రూపీస్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే వచ్చేసరికి 6 days. అండ్ హాస్పిటల్ వైజ్ వచ్చేటువంటి రెవెన్యూ కంట్రిబ్యూషన్ మనం చూసినట్లయితే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని అపెక్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రోమా సెంటర్ నుంచే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళకి 35% పైనే కంట్రిబ్యూషన్ వచ్చింది. దీని తర్వాత వడోదరాలో ఉన్నటువంటి గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ అలాగే గోధ్రాలో ఉన్నటువంటి గుజరాత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రెండిటి నుంచి వీళ్ళకి 29% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ రావడం జరిగింది. అండ్ పారెక్స్ హాస్పిటల్ ఉన్నది కదా, ఈ పారెక్స్ హాస్పిటల్స్ నుంచి వీళ్ళకి 21% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. రిమైనింగ్ హాస్పిటల్స్ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని సెల్ఫ్ ప్లేయర్స్ అండ్ అదర్స్ అంటే హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత మనం పేమెంట్స్ మనంతా మనమే పే చేస్తాం కదా, సో అటువంటి వారి దగ్గర నుంచే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని 68.82% కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే ఇన్సూరర్స్ దగ్గర నుంచి 21% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 9.72% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ కమింగ్ టు ద ఎంప్లాయ్ మెట్రిక్స్ వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 670 ఎంప్లాయీస్ ఉన్నారు. దీనిలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 91 ఫుల్ టైమ్ డాక్టర్స్ ఉన్నట్లయితే 238 విజిటింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారు అండ్ 303 నర్సులు ఉన్నారు. అండ్ వీళ్ళ యొక్క అట్రిషన్ రేట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ మేనేజ్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ ఇది. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా డాక్టర్ ప్రజ్ఞేష్ బార్పోడా గారు వ్యవహరిస్తున్నట్లయితే హోల్ టైమ్ డైరెక్టర్ గా డాక్టర్ భారతిబెన్ బార్పోడా గారు వ్యవహరిస్తున్నారు అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనితాబెన్ బార్పోడా గారు వ్యవహరిస్తున్నారు. అండ్ ఈ కంపెనీలోని నియర్లీ 53% ఆఫ్ ది స్టేక్ ని డాక్టర్ ప్రజ్ఞేష్ బార్పోడా గారే హోల్డ్ చేస్తున్నారు. దాని తర్వాత రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈచ్ 15% స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే 99% పైనే స్టేక్ ఉన్నది. అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో టోటల్ ఫండ్ ని వీళ్ళు చేయబోయేటువంటి ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఐపీఓ 22 డిసెంబర్ అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 24th డిసెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీనిలోని QIBs కి 75%, NIS కి 15% అండ్ రీటైల్ కి 10% కోటాని అలొకేట్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 250 crores అండ్ ఇది కంప్లీట్ ఫ్రెష్ ఇష్యూ లోనే వస్తున్నటువంటి ఐపీఓ. అండ్ ఈ ఐపీఓ ని వీళ్ళు 108 రూపీస్ టు 114 రూపీస్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 898 crores. అండ్ ఈ ఐపీఓ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 128 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లో లిస్ట్ అవునుంది. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 4 crores డెట్ ఉన్నట్లయితే 30 crores ఈక్విటీ ఉన్నది. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో 0.13 times విచ్ ఈస్ నెగ్లిజిబుల్. కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ కంపారిజన్ మనం చేసే ముందు ఒక పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హాస్పిటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019 లో ఇన్కార్పొరేట్ చేశాక అక్కడి నుంచి కూడా వీళ్ళు M&A మోడల్ అయితే కంటిన్యూ అవుతున్నారు కదా, అంటే మర్జర్స్ అండ్ ఎక్విజిషన్ మోడల్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఈ మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ చేస్తుండడం వల్ల మనకి 2023 నెంబర్స్ అయితే లేవు, ఓన్లీ 2024 అండ్ 2025 నెంబర్స్ ఉన్నాయి. అంటే జస్ట్ 1 year కంపారిజన్ ప్రకారం మనం చూసాం అనుకోండి, మీకు ఇక్కడ వీళ్ళు చాలా
చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా కనపడుతుంది. బట్ ఏదైనా ఒక కంపెనీ అంటే ఐపీఓకి వచ్చినటువంటి కంపెనీ రిలేటెడ్ గా మనం వర్క్ చేయాలంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ కంప్లీట్ గా చెక్ చేస్తాం కదా. బట్ వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూడాలంటే వీళ్ళు చాలా అంటే కొత్తగా స్టార్ట్ చేసినటువంటి హాస్పిటల్స్ కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్ అన్నది లేదు. సో అందుకనే 1 year ఆధారంగా వీళ్ళ గ్రోత్ అయితే మాత్రం మనం కన్సిడర్ చేయకూడదు. అండ్ కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, ఈవెన్ వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూస్ పరంగా, ఎబిటా పరంగా, ప్యాట్ పరంగా హై గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మీకు కనిపిస్తుంది. దానికి రీజన్ ఇందాలో చెప్పాను కదా, జస్ట్ 1 year కంపారిజన్ డేటా ఉంది. బట్ పియర్ గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కంపెనీస్ కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళది హై గ్రోత్ కనిపిస్తుంది. బట్ దీన్ని అయితే మనం కంపేర్ చేయలేం. బట్ జస్ట్ 1 year డేటా ఆధారంగా అయితే మాత్రం మనం పియర్ గ్రూప్ తోని కంపేర్ చేసి చూడలేము. ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ కావచ్చు, రిటర్న్ రేషియోస్ కావచ్చు, అన్ని కూడా మనకి పియర్ గ్రూప్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళవే చాలా బెటర్ గా కనబడతాయి బికాస్ ఆ 1 year డేటా ఉండడం వలన. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి వెళ్లే ముందు రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎనీ హాస్పిటల్ మెయిన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఒకవేళ ఎవరైనా ఫేమస్ డాక్టర్స్ అది మానేసిన అది కూడా దానివల్ల వీళ్ళ పేషెంట్స్ కొంత తగ్గచ్చు కాబట్టి ఆ రిస్క్ ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు వీళ్ళు మెయిన్లీ ఎక్విజిషన్స్ పైన ఫోకస్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్ లో కూడా ఎక్విజిషన్స్ చేస్తాం అంటున్నారు కదా ఐపీఓ ద్వారా రైజ్ చేసిన ఫండ్స్ ద్వారా. సో ఒకవేళ ఏవైనా ఎక్విజిషన్స్ డిలే అయినా లేదా క్యాన్సిల్ అయినా కూడా ఈ ఐపీఓ రిలేటెడ్ గా రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని దేనికి యూజ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటు రిమైనింగ్ హాస్పిటల్స్ రిలేటెడ్ ఏవైతే జనరల్ రిస్క్లు ఉంటాయో ఆ రిస్క్లు అయితే వీళ్ళ మీద కూడా ఉంటాయన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాల్యుయేషన్ పార్ట్ కి వచ్చేసరికి ప్రెసెంట్ పియర్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయో ఆల్మోస్ట్ ఆ సిమిలర్ వాల్యుయేషన్స్ లోనే వీళ్ళు ఐపీఓని కూడా కోట్ చేస్తున్నారు. బట్ మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి అంటే ఈ కొంత డేటా ఆధారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేలేం కదా, మనకి కొంత ట్రాక్ రికార్డ్ అయితే ఉండాలి. బట్ ఈ కంపెనీ కొత్త కంపెనీ అవడం వల్ల మన దగ్గర ఆ డేటా అయితే లేదు. బట్ సెక్టర్ వైజ్ మనం మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా హాస్పిటల్ సెక్టర్ అయితే బాగా గ్రో అవుతుంది. ఫ్యూచర్ లో హాస్పిటల్ సెక్టర్ కి మంచి స్కోప్ కూడా ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి అంటే వీళ్ళు ఐపీఓకి వచ్చి లిస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్రోత్ మూమెంటం కనుక కంటిన్యూ చేసినట్లయితే మనకి స్టాక్ కూడా బాగానే పెరగచ్చు. సో ఇక్కడ నుంచి వీళ్ళు గ్రోత్ ఎలా కంటిన్యూ చేస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ ఐపీఓ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ వరకు డేటా ఏదైతే షేర్ చేసాం ఆ డేటా మీద ఫర్దర్ గా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. వర్క్ చేసిన తర్వాత మీకు అన్ని నచ్చినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 4 kilometers వాక్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.